అందరికీ నమస్కారం. కల్కికి కలి శత్రువు. కలి బాధలు తొలగాలంటే ఈ మంత్రాన్ని పఠించాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. కర్కోటకమనే పాము, దమయంతి నలులు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు వీరి కథలను కీర్తిస్తే కలిబాధ నివారణ జరుగుతుంది. కలిబాధ అంటే ఇతరుల దుష్టత్వం వల్ల మనసులో ఉదయించే చెడు భావాలు, చుట్టూ ఉండే చిరాకులు, రకరకాల ఇబ్బందులని భావం. ఉదయాన్నే ఈ శ్లోకాన్ని ఒకసారి చదవటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణులను ఉదయం నిద్రలేచిన వెంటనే స్మరించుకుంటే కలి బాధలు, కలి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. నల చరిత్ర ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ కలిదోషాలు, గ్రహదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఇందులో సంవాదాగ్ని విద్య అనే యజ్ఞ సంకేతం ఉంది. శనివారం నలచరిత్ర పారాయణ చేసినా లేదా విన్నా శని దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహం ఏర్పడినప్పుడు నల చరిత్ర పారాయణం చేస్తే సర్దుకుంటాయి. మహాభారతం ప్రకారం కలి ఒక దుష్టదేవత. పూర్వీకులైన కశ్యపముని 15వ కుమారుడిగా జన్మించాడు. కలియుగ ప్రభువుగా కలి తన ప్రభావాన్ని, పాపపు చర్యలను ప్రోత్సహించడానికి రాజు పరీక్షిత్ మహారాజుని అడిగి పొందిన వరసహాయంతో జోదం, మద్యపానం, వ్యభిచారం, హత్య, బంగారం అనే 5 వ్యసనాలకు లోబడిన ప్రజలను ఆవహించి వారిని పతనం చేస్తాడు. ఆయన కథనంలో ఆయన చేత పీడించి హింసించబడిన నలమహారాజు వంటి వ్యక్తులతో ముడిపడి ఉంది. మహాభారతంలోని దుర్యోధనుడు అవతారమే ఆయన అవతారం. హిందూ సంరక్షకుడు విష్ణు 10వ చివరి అవతారమైన కల్కి శత్రువు అయిన కలి గురించి కల్కి పురాణం చెప్తోంది. కలియుగం ముగింపులో ఆయన తన పాలనను ముగించి ధర్మాన్ని పునరుద్ధరించి 4 యుగాల చక్రాన్ని పునఃప్రారంభించే ఒక శిఖరాగ్ర యుద్ధంలో కలిని ఎదుర్కొంటాడని ప్రవచించబడింది. రేపటి నుంచి శనివారంలో నలదమయంతుల చరిత్ర, అలాగే కర్కోటకం గురించి, అలాగే ఋతుపర్ణుల గురించి కూడా తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.